అందరికీ. సో తిరుపతి పోతున్నాం అనమాట. అందుకోసమని నాకు కావాల్సిన బట్టలు వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నా, తర్వాత ప్యాకింగ్ చేయాలి. అండ్ అట్లనే బయటికి వచ్చి చిన్న షాపింగ్ కూడా చేసేది ఉంది. నేను వచ్చే వరకు ఇక్కడ పెట్టేసుకుంటే ఇంకేమైనా తక్కువ పడితే కూడా నోట్స్ రాసుకొని లేకపోతే మైండ్లో రిజిస్టర్ చేసుకొని కొనుక్కోవచ్చు అని ఇదంతా ప్రిపరేషన్ చేస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ బ్యాగులన్నీ అక్కడికి అండ్ ఈ బట్టలు కూడా అక్కడికి. సో దీని తర్వాత ఇంకా కొంచెం సామాన్ కొనేది ఉంది, అది మనం బయట పోయి ఏం కొంటున్నో చూపించేస్తా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి కాబట్టి చిన్నగా రెడీ అవుతున్నా, రండి. సో మీ అందరికీ తెలుసు డార్క్ స్పాట్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం, కాకపోతే అవి చాలా స్ట్రబన్గా ఉంటాయి, అస్సలు పోనే పోవు మనం కనుక రెగ్యులర్ స్కిన్ కేర్ తీసుకోకపోతే. సో ఇది యాక్నీ మార్క్స్ వల్ల రావచ్చు, కాకపోతే మనం ఎఫెక్టివ్గా పనిచేసే సీరమ్స్ని కనుక యూజ్ చేయకపోతే మనకి ఇంకా అది అట్లే ఉండిపోతుంది కానీ తగ్గదనమాట. సో మనం ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా పనిచేసేటి అండ్ అట్లనే న్యాచురల్ గ్లోయింగ్ ఇచ్చే సీరమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో నేను అందుకోసమే హిమాలయ వాళ్ళది టర్మరిక్ ఫేస్ సిరమ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది క్లినికల్ టెస్ట్లో ప్రూవ్ అయింది డార్క్ స్పాట్స్ని ఇది తగ్గించేస్తుంది అని. అండ్ ఇది 100% ఆర్గానిక్గా సోర్స్ చేసిన టర్మరిక్తోని తయారు చేయబడ్డది. అండ్ ఇందులో నయాసినమైడ్ ఉంది, గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. సో ఇది మన స్కిన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది అనమాట, మన డార్క్ స్పాట్స్ని తగ్గించి మనకు మంచి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వనీకి. సో దీన్ని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో జెంటిల్గా మసాజ్ చేయాలన్నమాట, స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయేదాకా. అండ్ అంతేకాక ఈ సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి, దానివల్ల మన స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ లాక్ అవుతుంది. చూసారు కదా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో ఖచ్చితంగా మీ డార్క్ స్పాట్స్ తగ్గించుకోనికి గ్లోయింగ్ స్కిన్ కోసం ఖచ్చితంగా ఈ సీరమ్ని అయితే ట్రై చేయండి. దీని డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ యాప్ ఇంకా వెబ్సైట్ అండ్ అదర్ ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ రోజే పర్చేస్ చేస్తే మంచి డిస్కౌంట్స్ని కూడా పొందొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ రాసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వెళ్తాను అనమాట. ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. 7 వారాలు అయిపోయి 8వ వారం కూడా వేసుకున్న తర్వాత ముడిపిచ్చేద్దామని ఇవాళ తిరుపతికి పోతున్నాం. ఎస్, మీరు ఈ వీడియో చాలా పాతదే, ఎందుకంటే నా 8 వారాలు అయిపోయే లోపే నా కోరిక తీరింది. మీ అందరికి తెలిసినట్టే మాకు ఒక చిన్న బేబీ రాబోతుంది కాబట్టి ఇంకా మేము తిరుపతికి అయితే పోతున్నాం ముడిపిచ్చేస్తేందుకు. ఫ్లైట్లో వచ్చినాం, మేమైందుకు కార్లో వచ్చినాం అక్క. మేము కూడా మిమ్మల్ని ఫ్లైట్లో రమ్మంటే మీరు రాము, మేము రోడ్ జర్నీ చేస్తాం, నేను రోడ్ జర్నీ. సో కోరిక ఎప్పుడు తీరింది, ఎట్లా ఏంది అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియో పెడతా చూడండి. సో అందుకోసమే మేము ఫ్లైట్లో వెళ్ళినాము, సోను వాళ్ళు కార్లో వెళ్ళిండ్రు, నేను రోడ్ జర్నీ చేయొద్దు కాబట్టి. అండ్ తిరుపతికి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు కదా అట్లా అని చాలామంది చెప్తారు. నాకు తెలిసిన అయ్యవారిని కనుక్కొని నా 2nd మంత్ అప్పుడే నేను తిరుపతికి పోయినాను అనమాట. ఓకే, అసలు టెన్షన్ పడకండి. ఇంకా దాని తర్వాత టికెట్స్ గురించి అయితే చాలా ఇబ్బంది పడ్డాం. ఫస్ట్ అయితే వాక్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మా వాళ్ళు అయితే వాక్ చేసినారు, ఇంకా నేను వాక్ చేయలేను, నేను రూమ్లోనే ఉండిపోయినాను అనమాట. ఫుల్ వర్షము అయినా సరే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఈ ఇయర్ వెళ్ళలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నాకు ఒక చిన్న బేబీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేనైతే తిరుపతి నడుస్తా, ఎవ్రీ ఇయర్ నడుస్తా. బట్ ఇంకా ఈసారి ప్రెగ్నెంట్ కాబట్టి నడవలేకపోయినాను అనమాట. అందుకే ఈ వీడియోలో మీకు నాకు కాలు నొప్పి ఉంది అది ఇది అని చెప్పినాను కానీ బట్ యాక్చువల్ రీజన్ అయితే బేబీ ఉంది బొజ్జలో. సో మా వాళ్ళు అలసిపోకుండా తడిసిపోకుండా నడుస్తూనే ఉన్నారన్నమాట.
తడిసిపోయాం గాయస్ మొత్తం. తడిసిన మారుతుంది కూడా. మా ఆయన మోకల పర్వతం కూడా ఎక్కిండు. ఇంకా కొంతమంది పిల్లలు పుట్టేదాకా గడ్డాలు మీసాలు తీసుకొని మొక్కుకుంటారు. బట్ నేనేం అట్లా మొక్కుకోలేదు, కానీ మా ఆయనకు అప్పటికే ఫుల్ హెయిర్ గడ్డం అట్లుంది. ఇంక ఇక్కడికి వచ్చి చేయించుకునే బదులు బేబీ వచ్చింది కాబట్టి దేవుడి దగ్గర తీసేసుకో, ఒక 5 కత్తెర్లన్నీ ఇయ్యు అంటే ఇంకా 5 కత్తెర్లు ఇచ్చేసిండు అనమాట. గుడ్ మార్నింగ్ సోను. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గంగూలీ. నిన్న అసలు ఏం రికార్డ్ చేయలేకపోయినాం, కానీ ఎంత కుక్క బతుకు అయిపోయిందో చెప్తారు. L1 టికెట్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపించిన, నేను జేఈఓ ఆఫీస్కి పోయి తీసుకున్నాము. అక్కడ కాకపోతే ఫస్ట్ ఫ్లైట్ కన్నా వస్తాయి, ఎయిర్పోర్ట్ అన్న దొరుకుతాయి అనుకొని వచ్చినాం. కాకపోతే ఫస్ట్ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్కే కథమాట అవి. మేము 12 o'clock వచ్చినాం. ఏరియా చూస్తున్నాం. తర్వాత జేఈఓ ఆఫీస్కి పోయేసరికి ఏమైందంటే 7:30 కల్లా అయిపోతున్నాయి. మార్నింగ్ 3 నుంచి వచ్చి లైన్లో నిలబడుతున్నారు. మీరు ఇప్పుడు రావా, ఇప్పుడు వస్తే ఎట్లా అనబట్టి షేక్ అయిపోయినాం. విశ్వ ప్రయత్నాలు చేసినాం, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అడిగి చేసేదేం లేక పొద్దున్నే పోయి L1 టికెట్ల కోసం దర్శనం కోసం లైన్ కడుతున్నాం. సోన్ సుధీర్ ఏమో పండుకుందామని బెడ్షీట్ తెచ్చుకున్నాడు. నిద్ర లేకుండా చేస్తున్నారు గాయస్. అదే కదా, మొన్న కామాకి అప్పుడు కూడా గట్లా పొద్దున్న లేచిపోయినాం. ఇప్పుడేమో ఇట్లా L1 దర్శనానికి కూడా లైన్లు కట్టాల్సి వస్తుంది. అంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది తిరుపతిలో. ఫుల్ ఫేమస్ అవుతుంది అనుకున్నాను. ఏం పని చేయదు తిరుపతిలో. ఫేమస్లు గిమ్మస్లు ఏం పని చేయరా సోను, అర్థమవుతుందా? ఇప్పుడు టైం ఎంత అవుతుందా? మేము 5:15 పోతున్నాం. ఎందుకంటే 3 o'clockకే కొండ మీదకి పోయేందుకు రోడ్ ఓపెన్ చేస్తారు. 3 అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ చేసే వాళ్ళు అందరు లైన్ కడతారు కాబట్టి కొంచెం మెల్లగా పోదామనుకుంటే ఇంత మెల్లగా అయిపోయింది. ఆడ 600 800, ఎయిర్పోర్ట్లో 200, మొత్తం కలిపి 1000 టికెట్లు ఇస్తారట. 1000 టికెట్లు వెంకటేశ్వర స్వామి 7:30 8:30 వరకల్లా అయిపోగొట్టుకుంటున్నాడు. మాసుంటోళ్ళం ఏం కావాలి పరిస్థితి, ఇతికారం ఉంది. అవురా సోన్, అదైతే వాస్తవం. నిజంగా చెప్తున్నా, చాలా కష్టం ఉంది పరిస్థితి. 300 టికెట్లు దొరికాయి, సర్వదర్శనం కష్టమవుతుంది. గుడ్ నైట్, పండుకుంటాడు వాడు. ఇప్పుడు మేము వేడ లైన్ కట్టాలా, చూపిస్తాం మీకు ఎట్లుంటుందో పరిస్థితి. వెంకటేశ్వర స్వామి ఉత్తగా పిలుచుకోడు, అష్ట కష్టాలు పెట్టిపిస్తాడు. ఆయన కూడా అన్నాడు, మేము ఫ్లైట్లు ముందే బుక్ చేసుకున్నాం లాస్ట్ టైం లెక్కనే. ఏందో అసలు లాస్ట్ టైం మంచిగా అయిపోయింది కదా, గంతేలే అనుకొని వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. వడ్డీ కాసుల వాడికి అన్ని డబల్ చేయాల్సి వస్తుంది. తప్పలేదు ఎంత చేసిన వెంకటేశ్వర స్వామికి. ఇప్పటి సన్ని ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గుట్టెక్కుతున్నాం ఫ్రెండ్స్, చూపిస్తా చూడాలి ఈడెంత పెద్ద లైన్ ఉంటుందో ఏం కథ. మాట్లాడు గంగులు, ఏమన్నా ఒక్కదాన్నే మొత్తుకుంటున్నా. మంచి నీట్గా తయారైండు. మేము ఇంకా స్నానం చేయలేం గైస్, సారీ. నేను చెప్పొద్దు అనుకున్నా సోను, నువ్వు బ్రష్ చేసుకోలేమని చెప్పినందుకు ఇలా ప్రతీకారం చూపించేసినావా? స్నానం చేయలేమని. మరి నేను ఎందుకు ఫోన్ కింద పడేసినావు? బ్రష్ చేసుకోలేమని చెప్తే ఇద్దరం తాను చేయలేము. మా ఆయన తాను చేసిండు. ఎందుకంటే వచ్చినాక వీళ్ళు వాక్ పోతున్నారు, నేను పోతలేను వాక్కి. మేము మంచిగా ఎయిర్బిఎన్బిలో ఒక 3 BHK ఫ్లాట్ తీసుకున్నాం. మేము ఎవరెవరం వచ్చినామో కూడా చూపించలేను. బ్లాంక్ మైండ్, ఏం పని చేయలేదు. నేను పోతలేను వాకింగ్కి. నేను మీకు మొన్న చెప్పినా కదా నాకు కాళ్ళు నొప్పి ఉందని, సో నేను వాక్ చేయలేకపోతున్నా. ఇక నెక్స్ట్ డే మేము L1 లైన్ల కోసం పోయి లైన్లో నిలబడాలి అంటే పొద్దున్నే లేచిపోయి లైన్లో నిలబడుతున్నాం.
గైస్ L1 టికెట్ల కోసం లోపల లోపల దాకా దర్శనం ఇప్పుడు. సో ఇది డోనర్ అమౌంట్స్ అనమాట. 1,00,000 రూపాయలు కట్టామనుకోండి. ఇయర్లీ ఒకసారి జనవరి నుంచి డిసెంబర్ వరకు సుపథం దర్శనం దొరుకుతుంది. డోనర్తో పాటు 5 మెంబర్స్ ఒకటే రోజు ఉంటుంది అనమాట. ఆ రోజు 100 రూపీస్ పే చేయాలి. ఆ కాంబినేషన్ ఇస్తారు. ఒక దుప్పట్ట ఇస్తారు, 6 లడ్డూలు ఇస్తారు, ఇంకా మహాప్రసాదం ప్యాకెట్స్ కూడా ఇస్తారు. 5 lakhs ఏమో ఇయర్లీ 3 days ఇస్తారు. మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ లడ్డూలు మాత్రం 10 ఇస్తున్నారు. ఇది 3 times వేసుకోవచ్చు. అన్నీ 1 ఈ మహాప్రసాదం ప్యాకెట్స్ 5 ఇస్తున్నారు. అదే మీరు 10 lakhs డొనేట్ చేస్తే ఇయర్లీ 3 times 20 లడ్డూలు 3 days చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ 1000 రూపాయలు కట్టాలి. 3 days ఇయర్లో 3 times చేసుకోవచ్చు అన్నది. ఇవన్నీ 1 ఇది ఒక్కటి మాత్రం 10. అయితే ఇందులో L1 వస్తుంది. L1 అంటే శ్రీవారి మొదటి గడప దర్శనం నుంచి ఈ 10 lakhsకి వస్తుంది. ఈ 25 lakhs అన్నిటికి కూడా ఇంకా ఆ ప్రివిలేజ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఏదైనా సరే 25 lakhs కట్టినా, 50 lakhs కట్టినా, 75 lakhs కట్టినా, 1 crore కట్టినా సరే ఇయర్లీ 3 times. దాని తర్వాత ఇదేంటిది అంటే ఇక్కడ ఇంకా ఈ సేవలు ఏం లేవు కదా. 25 lakhs కడితే 3 days బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సుపథం ఎంట్రీ చేసుకోవచ్చు ఒకరోజు. ఇదేమో పెద్ద లడ్డూలు 4, చిన్న లడ్డూలు 5. 3 days స్టే ఇస్తారు. 1500 కట్టాలి. ఇది దుప్పట్టా ఒకటి ఇస్తారు, బ్లౌజ్ పీస్ ఒకటి ఇస్తారు, 10 మహాప్రసాదం ఇస్తారు. 50 lakhs కడితే మీరు సుప్రభాత సేవ చేసుకోవచ్చు ఇయర్లీ వన్స్. 3 days బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. 2 days సుపథం ఎంట్రీ చేసుకోవచ్చు. 6 పెద్ద లడ్డూలు, 10 చిన్న లడ్డూలు, 3 రోజుల కాంబినేషన్. మళ్ళీ ఈ బ్లౌజ్ పీసు దుప్పట్ట ఒక్కొక్కటి, మహాప్రసాదం 10. సేమ్ ఇక 50, 75 కట్టిన వాళ్ళందరికీ ప్రివిలేజీలు పెరిగినాయి. 1 ఉంటే 2 ఉంది, 3 అయింది. 3 ఇది సేమ్ ఉంది. ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు క్లియర్గా ఫోటో పెడితే ప్లీజ్. ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో తప్పు జరిగితే క్షమించండి. నేను ఈ రోజే తెలుసుకున్నా. సో ఇవన్నిటి కూడా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అనమాట. సో 50% ఉంది. ఇంకొకటి హెల్త్కి సంబంధించింది చేస్తే 100% ఎగ్జంప్షన్ ఉంది. బట్ మేము ఏ ఎగ్జంప్షన్ తీసుకోవట్లేదు. ఇది కడుతున్నాము. అట్లీస్ట్ పెట్టు అక్కడ నుంచి ఫ్లైట్లో ఎక్స్టెండ్ చేసుకొని ఆ పైసలు వేస్ట్ చేసుకొని, దాని తర్వాత హోటల్ పైసలు వేస్ట్ చేసుకొని, మమ్మల్ని నమ్ముకొని కొన్ని పక్షులు వస్తున్నాయి. ఆ పక్షులు రోడ్ల మీద దింపి ఇన్ని చేస్తున్నాము. అండ్ ఇంకో విషయం, ఈ ప్రివిలేజ్ అన్నీ కూడా లైఫ్ టైం. మనం చచ్చిపోయేదాకా డోనర్ ఎవరైతే ఉంటారో ఆ డోనరు ఉన్నన్ని రోజులు ఇదంతా మనకు వస్తుంది. మరి డోనర్ లేకపోతే ఎట్లా అని అనుకోవచ్చు. నేను మా ఆయన లేకుండా అయితే రాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కావాలి అంటే లైఫ్ సర్టిఫికేట్, అంటే డోనర్ బతుకున్నాడని చూపించడానికి బ్యాంకు నుంచో గెజిటెడ్ ఆఫీస్ నుంచో ఆ డీటెయిల్స్ ఇస్తారు. అక్కడ నుంచి లెటర్ తెచ్చుకుంటే చేసుకోవచ్చు. సో ఇది కథ మరి అయిపోయింది. బ్యాంకు నుంచి పైసలు కట్ చేసిండు. సో ఇయర్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఏదో ఒక దర్శనం అయితే నాకు గ్యారెంటీ ఉంటుంది. ఇంటికాడనే ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు కాబట్టి ఇది చేయించుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం వేరే వాళ్ళకి గట్టి మోసపోయి మళ్ళీ మేము కట్టేసరికి దీనికన్నా అమౌంట్ ఎక్కువ అయింది. సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. ఇది చెప్పడం మర్చిపోయినా, డోనర్తో పాటు పోయినప్పుడు మాత్రమే ఈ ప్రివిలేజెస్ అన్ని పనిచేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మా ఆయన డొనేట్ చేసిండు. నేను మా ఆయన ఇద్దరమే కదా అని 2 members పోయి మళ్ళీ ఒక 3 membersకి సోనాస్ ఉంటుందని మీరు వండిరా మాకు 3 టికెట్లు ఉన్నాయంటే నడవది. డోనర్తో వచ్చేటప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఒకవేళ డోనర్ లేకపోయినా 1 time. సో మీతో వచ్చినా పర్లేదు. ఆయన లేకుండా ఆయన సంవత్సరాల దర్శనం చేసుకోడు అని అనుకుంటే ఆయన ప్లేస్లో ఆ లెటర్ తీసుకొని మీరన్నా రావచ్చు. ఆయన లేకపోతే ఆయన. హాయ్ అందరికీ. సో పొద్దున 4 గంటలకు పోయినాం. 4 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది ఇంటికి వచ్చిన. ఇప్పుడే స్నానం చేయింది కొండెట్లు ఎక్కినామని కూడా మీరు మాట్లాడకండి. ఇప్పుడు ఒక్కొక్క రోజు 2 రోజులు దర్శనాలు అయితే సర్వదర్శనంలో వాళ్ళందరూ స్నానాలు చేసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయి దేవుని దర్శనం చేసుకోరు కదా. సో పరిస్థితులను బట్టి మేము అట్లా అవ్వాల్సి వచ్చింది తప్పితే వేరే ఏ రకంగా కాదు. అండ్ మేము మీకు నేను ఎయిర్పోర్ట్ చూపించి మళ్ళీ పొద్దున చూపించిన. నిన్నంతా కూడా టికెట్ల కోసం తిప్పలు పడ్డాం, దొరకలేదు. సో లాస్ట్ టైం మేము ఎందుకట్లయితే ముందు ప్లాన్ చేసుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు. లేకపోతే స్నానం చేయలేక ఇట్లా చెప్పినామని కూడా మీరు అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వీడియో చూడండి. 11-12 గంటలకి నేను జేఈఓ ఆఫీస్కి పోతే ఎవరు లేకుండే. మేమిద్దరమే కలిసి టికెట్లు తీసుకొని వచ్చి తర్వాత జపాలి పోయినాము. ఈసారి కూడా అట్లనే ఉంటుందని అనుకున్నాము. కాకపోతే అక్కడికన్నా ముందు ప్రియర్గా ఉండాలని చెప్పేసి ఎయిర్పోర్ట్లో తీసుకుందామని అనుకున్నాం. మేము 11 o'clock ఫ్లైట్ పెట్టుకున్నాం. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, వీలైతే midnight
అంటే నిన్న 12 o'clock ఫ్లైట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడం మంచిది తప్పితే నేనైతే ఈ లైన్ని అస్సలు రికమెండ్ చేయ. సో మీరు చూసిరు కదా, కరెక్ట్ 10 members 10 tickets ఉన్నాయి. నేను వాకౌట్ చేసినప్పుడు ఆ ముంగట లైన్లో 60 మంది ఉండే. చూసిరా, దురదృష్టం అంటే అట్లా. సో కొంతమంది 2K వచ్చి ఉంటున్నారు, కొంతమంది 3K వచ్చి ఉంటున్నారు. మరి ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్పించుకోవా అంటే 1,00,000 ప్రయత్నాలు చేసినాము. ఒకన్న మీకోసం ఒకళ్ళని లైన్లో నిలబెడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలని చెప్పారు. పోయి చూసేసరికి లైన్లు ఎవరు లేరు, మళ్ళీ మేమే నిలబడాల్సి వచ్చింది. దానివల్ల 1 గంట లేట్ అయింది. ఒకవేళ మరీ 3 గంటలకు ఏం పోతాం, 3 గంటలకి కింది నుంచి మీదకి పోయేందుకు పర్మిషన్ ఉండదు. సో ఆ టైం సేవ్ చేద్దాం. అండ్ ఎక్కడెక్కడో వేరే ప్లేస్ల నుంచి వచ్చి ఉంటారు, బస్సులల్లో, టాటా సుమోలలో వాళ్ళందరూ వెయిట్ చేస్తారు కదా, అప్పుడు మనకు ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఒక అతన్ని నమ్ముకుంటే అది వర్కౌట్ కాలేదన్నమాట. లిటరల్గా 7 గంటలకు కౌంటర్ ఓపెన్ చేసారు, 7:20కి 10 అయ్యింది టికెట్లు అయిపోయేసరికి. మేము 4:30 పావుదక్క 5కేమో రీచ్ అయినాం అనమాట. సో 5 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 7, దాదాపు 12 గంటలకు పైననే బయటనే ఉండాల్సి వచ్చింది. అక్కడ దొరికింది తిన్నాం, దొరికింది ఛాయ్ తాగినాం, వాష్రూమ్స్ కోవడం ఇదే అయ్యిందనమాట. అది పట్టుకొని ఇది పట్టుకొని అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ టైం అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, శ్రీవాణి మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి నాకు వీలైనంత వరకు, నేను మరీ చచ్చిపోయేదాకా అని చెప్పలేను కానీ నాకు వీలైనంత వరకు సంవత్సరానికి ఒకసారి రావాలని అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు అలా దేవుని దయ వల్ల పిల్లలు వస్తే వాళ్ళని పట్టుకొని రావాలి. అండ్ వాళ్ళతో పాటు ఎవరినైనా ఒకళ్ళని హెల్ప్గా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఆలోచించి మా ఇద్దరికి నడిచింది. పాపం సోను కూడా తినకుండా నా కోసమే వాడికి తెలిసిన వాళ్ళను వీళ్ళకి తెలిసిన వాళ్ళను అడుగుతూనే ఉండి లేట్ అయిపోయింది. సో మనతోని ఏదో అవుతుందని వచ్చిన వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనిపించింది. ఇట్లా L1లు 10,500, 5గురం కడితే 50,000 లేచిపోతున్నాయి. అది డోనర్తోని ఇంకో 4 రావచ్చు, అంటే 5 members. సో ఒక 2 years మనం రాలేము అనుకుంటే డొనేషన్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ మంచికి ఇక్కడ చేసిన శ్రీవాణి కట్టిన 90 పైసలు, అక్కడ కట్టిన 90 పైసలు కాబట్టి మేమైతే డొనేషన్ కట్టేసినాం అనమాట. పోయేటప్పుడే చెప్పారు, మీకు ఇంత ఇమీడియట్గా ఏమంటారు దర్శనం రేపు దొరకదండి, బట్ మీకు నెక్స్ట్ ఇయర్కి ఆర్ నెక్స్ట్ ఇయర్ కాదు మండే నుంచి ఇప్పుడు మనకు అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇవాళ ఫ్రైడే రోజు మాట్లాడుతున్నా. సో డొనేషన్ ఇచ్చినాక ఒక 2-3 డేస్లో సుపథం దర్శనం అనేది అయితే వస్తుంది అనమాట. అయినా సరే ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ రావచ్చు, లేదంటే ఇంకేదన్నా జరగవచ్చు అని చెప్పేసి కట్టేసినాం అనమాట. సో ఇప్పుడు మండే నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. 300 tickets, ఫ్రీ దర్శనాలు అన్నీ ట్రై చేసినాం, ఏది వర్కౌట్ కాలేదు. రేపు పొద్దున 300 దర్శనం మీద ఆశ ఉంది. ఒకవేళ ఆ దర్శనం అయితే అయినట్టు, లేదంటే ఇంక అట్లనే ఇంటికి పోతామా, లేకపోతే మండే రోజు సుపథంకి చేసుకోవచ్చు కాబట్టి బుక్ చేసుకుంటామా అనేది ఇంకా అంత వెంకటేశ్వర స్వామి దయ. నేను ఎవ్రీ ఇయర్ స్ట్రగుల్ అవుతున్నా, బట్ ది బెస్ట్ దర్శనమే. లాస్ట్ టైం అసలు శ్రీవాణి దర్శనం ఇట్లుంటుంది అనేది నాకు లాస్ట్ ఇయర్ అక్కడికి పోయి కట్టిన తర్వాతనే తెలిసింది. ఓకే, లాస్ట్ ఇయర్ మంచిగా దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అయినా దేవుని ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని పోతే చాలు అనుకుంటున్నా. సో లైన్లో నిలబడడానికి 300 టికెట్ తీసుకోవడానికి నాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే, ప్లీజ్ టికెట్లు బుక్ అయినాయి అని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నాకనే రండి. మీరు రావచ్చు కదా అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ గట్లనే సుప్రభాత సేవకి పైసలు కట్టించుకొని నేను టికెట్లు ఇప్పిస్తా అంటే ఒక ఆయనకు పైసలు కట్టి మోసపోయి మళ్ళీ శ్రీవాణి చేయించుకున్నాం. ఈసారి అప్పుడు శ్రీవాణి దొరికింది కదా, అక్కడ ఆఫీస్లో అన్న ఎయిర్పోర్ట్లో అన్న ఎక్కడన్నా దొరుకుతుందని వస్తే ఇక్కడ ఇట్లా అయిపోయింది. ఈ శ్రీవాణి ఇట్లా చేస్తే రాను ఏమంటారు, ఎవరైనా మనుషుల్ని ఇచ్చి పైసలు ఇచ్చి లైన్లో నిలబెట్టి టికెట్లు సంపాదించాలేమో. పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకని కాదు, అబ్బా ఇచ్చేదేదో అవి కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ప్రియర్గా బుక్ చేసుకుంటాం, బుక్ అయినాకనే వస్తాం, ఫ్లైట్ ఛార్జీలు, రూమ్ ఛార్జీలు ఇవన్నీ మిగులుతాయి కదా అని అనిపించింది. సో ఇదైతే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. డొనేషన్ అయితే కట్టేసిన అంటే ఇంకా అది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ 5 members డోనర్తో కలిపి రావచ్చు. ఇప్పుడు మా ఆయన పేరు మీద కట్టినాం. ఒకవేళ మా ఆయన రాకపోతే మా ఆయనకు సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ ఒకటి బ్యాంక్ అన్న గెజిటెడ్ ఆఫీస్లో ఇస్తారట, అది తీసుకొని రావచ్చు. నేనైతే మా ఆయన లేకుండా రాను. సో తిరుపతికి వస్తున్నామంటే అది బుక్ చేసుకొని వస్తాం. ఏదో ఒక దర్శనం అయితే పక్కా అవుతుందన్న గ్యారంటీ కోసం నేను డొనేషన్ ఇచ్చి తీసుకున్నాను అనమాట. రిస్కే నాకు ఇప్పుడున్న పరిస్థితులకి, అంత పెద్ద అమౌంట్ అనేది, బట్ నాకు తప్పలేదు. ఎందుకంటే ఫ్లైట్లు ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేయాలి అంటే మళ్ళీ ఒక 6,000 7,000 లేచిపోతుంది. మా వాళ్ళందరూ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంత తిప్పలు ఎందుకు, ఎవ్రీ ఇయర్ వస్తాం కదా అన్నట్టుగా చేసేసినాను అనమాట. ప్లీజ్ దయచేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్లాన్ తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి ఆయన మనల్ని చూడాలనుకుంటేనే పిలుస్తాడు. బట్ మానవ ప్రయత్నం కింద మనం అన్నీ చేయాలి కాబట్టి మళ్ళోసారి మీకు ఇది ఒక జెంటిల్ రిమైండర్గా గుర్తు చేస్తున్నాను అనమాట.
సో ప్రస్తుతానికి అయితే మేము ఏబిఎన్బిలో ఫ్లాట్ తీసుకున్నాము. ఆశా, సందీప్, అజ్జులు అందరూ వచ్చారు. వాళ్ళని కనీసం చూపించలేకపోతున్నా. వాళ్ళు ఇప్పుడు వాక్కి వెళ్ళారు. నేను వాక్కి వెళ్ళలేను, నా కాలు నొప్పి కొంచెం నొప్పిగా ఉండడం వల్ల. సో వాళ్ళందరూ వాక్కి వెళ్ళారు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. మా కోసం వాళ్ళు వాక్ పోస్ట్ పోన్ చేసుకున్నారు, జపాలి బోధం అన్నారు, అది పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఒక వచ్చిన పని కాకుండా మిగతా ఏవి చేయబుద్ధి కాదు కదా. నేనేమన్నానంటే సరే ఈసారి కాలినడకన నడిచి మనకు దర్శనం బాగుంటే రేపు చేసుకుందాం, లేదు అంటే నడుచుకుంటూ పోతే సర్వదర్శనం టికెట్లు వస్తాయి కదా, అదొచ్చినా సరే రేపు దర్శనం చేసుకొని పోతామని ఫిక్స్ అయ్యి మా వాళ్ళందరినీ పంపినాను అనమాట. సో ఇట్లా తిరుపతికి వచ్చిన ప్రతిసారి చాలా తిప్పలు పెట్టుకొని దేవుడు నన్ను చూసుకుంటుండు. ఎంత తిప్పల పడ్డా హ్యాపీగా తిప్పలు పడుతున్నా, నేను చూసే పోతా అని చెప్పేసి శతవిధాల ప్రయత్నిస్తున్నా. ఏమవుతుందో రేపు చూద్దాం. బట్ వచ్చినా రాకపోయినా, దేవుని చూసినా చూడకపోయినా ఈ ఇన్ఫర్మేషన్, ఆ డొనేషన్ ఇన్ఫర్మేషన్, ఈ శ్రీవాణికి ఇట్లా లైన్లు కట్టుడు ఉందనే ఇన్ఫర్మేషన్, ఎయిర్పోర్ట్లో 200, శ్రీవాణి లైన్లో 800, మొత్తం 1000 టికెట్స్ ఇస్తారు. పొద్దున 2 నుంచి లైన్ కడుతున్నారు. సో ఎంత ముందు లైన్ కట్టినా వస్తుందో రాదో అనేది ఇంకా నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. సో లైన్ కట్టండి అని చెప్తాను తప్పితే, ఆల నీళ్ళని నమ్మకండి అని చెప్తాను తప్పితే టికెట్ల గురించి నేనేం చెప్పలేను. 60 మంది ఉండగా టికెట్ క్లోజ్ అంటే ఎంత బాధ అయితే చెప్పండి. సో హ్యాపీగానే వస్తుంది అని అనుకున్నాం. పిల్లలకు ఫ్రీ కాబట్టి పిల్లలు ఉన్నారు కదా, అందులోంచి మన దాకా వస్తుందేమో అనుకున్నాం. బట్ అవ్వలే అట్లా. లైన్ పెద్దగా ఉంది. రేపటి రోజున ఇంకెంత టఫ్ అవుతుందో ఈ శ్రీవాణి దర్శనం నాకు అర్థమైతే లేదు. సో ఇట్లా అయిపోయిందనమాట. ప్రస్తుతానికి అయితే ఎయిర్బిఎన్బిలో రూమ్ తీసుకున్నాను కదా, అదైతే రూమ్ చూపిస్తా. సో వంట చేసుకొని తినొచ్చు అని పెట్టుకున్నాం, కానీ ఇవాళ పాపం వాళ్ళే వంట చేసుకుంటున్నారు, మేము బయట తినుడే అవుతుంది. ఇది ఒక 3 BHK అపార్ట్మెంట్ అనమాట. సో టీవీ, లాన్ ఏరియా, సోఫా, 2 చైర్లు, చాలా విశాలంగా ఉంది. ఫ్లోర్కు ఒకటే ఫ్లాట్ ఉంది. సో ఇది, సో ఇట్లా పోతే ఇది సోను అజ్జు రూమ్ అనమాట. సో డీప్ గేమ్ చూపిస్తే జస్ట్ చూడండి. తర్వాత కిచెన్. సో కిచెన్ చాలా పెద్దగా ఉంది. ఓకే, నెక్స్ట్ వంట చేసిరు పాపం మా కోసం మా వాళ్ళు. టికెట్ తీసుకొని వచ్చుడే అనుకొని బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, అన్నం, ఇవన్నీ సామాను కొనుకొచ్చుకున్నాం. సో ఇది వాటర్ వాళ్ళే ఇచ్చినారు, గిన్నెలన్నీ కూడా వాళ్ళే ఇచ్చినారు, ఓన్లీ వస్తువులు మనం కొనుక్కున్నాం. ఆయన ఫ్రిడ్జ్ ఇది. సో సామాన్ గట్టిగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఆశ వాళ్ళ రూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మా రూమ్. సో మా రూమ్కి బాల్కనీ వచ్చింది. ఇట్లా నీట్గా ఉంది, వాష్రూమ్ నీట్గా ఉంది, క్యూట్గా ఉంది. లక్కీగా తిరుపతిలో ఈ అపార్ట్మెంట్ల రేట్లు తక్కువ కాబట్టి బతకగలిగినాం, కానీ లేకపోతే మాకు చాలా కష్టమవుతుండే, చాలా అంటే చాలా కష్టమవుతుండే. ఎందుకంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని ఆలోచించాల్సి వస్తుండే. మాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ బడ్జెట్లు చూసుకోవాలి. సో రకరకాలుగా ఉంది పరిస్థితి. అయినా సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, బాధపడకుండా అని అనుకోకండి. బాధపడేది పడతాం. ఏడిస్తే ఏడిచిందంటారు, నవ్వితే నవ్వింది అంటారు, మాట్లాడితే మాట్లాడింది అంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు. అనేటోళ్ళు అంటారు కాబట్టి నాకు నచ్చింది చేయాలని డిసైడ్ అయినాను. కాబట్టి అట్లీస్ట్ లైన్లో నిలబడే ముందే పోయి లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఉంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. శ్రీవాణికి ముందు అంత ఈజీగా అయితే లేవు. దయచేసి మిడ్నైట్ ఫ్లైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చి టికెట్స్ పొందండి కావాలి అంటే. లేదు అంటే లైన్లో నిలబడాల్సిందే. దయచేసి రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకోకండి. ఒకవేళ బుక్ చేసుకున్నా అడ్జస్ట్ చేసుకునేటివి బుక్ చేసుకోండి. ఇవి మాత్రమే నేను చెప్పగలుగుతా. సో ఇదన్నమాట. మా వాళ్ళు వాకింగ్ పోయారు. పొద్దున 3కి లేచినాం, నిద్ర లేదు. సో అలా వచ్చేలోపు కొద్దిసేపు పడుకుంటా. కొంచెం రైస్ ఉంది, ఆ రైస్ ఇంకొక గిన్నెలో తీసేసి కుక్కర్లో రైస్ పెడితే ఎందుకంటే అందరికి కావాలి కదా. పొద్దున్న తయారయ్యడం. దర్శనానికి గంగులు ఒకసారి ఇట్లా ముగ్గురం. ఓం నమో వెంకటేశాయ. ఎట్టకేలకు ఏదో ఒక టికెట్ సంపాదించుకొని అయితే పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పొద్దున్న నుంచి బిడ్డ తిరిగి బాబా బామ్మరుదులు నిద్ర మొహాలు వేసుకొని మంచిగా ఉన్నారు. పండి రండి. మేము ఉన్నారు. టికెట్ నిన్న ఇచ్చినారు, ఎంత బాగుందో. అయ్యో సో పొద్దున మేము ఫోన్ తీసుకోకుండా వచ్చినాం కదా. ఇక ఈ అన్న ఫోన్ మాట్లాడుతుంటే చూసి వచ్చి అడిగినాము. మాకు ఫోటోలు తీయించింది వీళ్ళే. ఏరన్నా నీ మొహం కానసలేదు. వీళ్ళు ముగ్గురు. థ్యాంక్ యూ సో మచ్.
తిరుపతికి వచ్చి కానీ ఇప్పుడు కానొస్తున్నారు 2 రోజుల తర్వాత. అజ్జు పొద్దున ఎక్కించుకునేటప్పుడు కానీ వచ్చింది, వీళ్ళిద్దరు కూడా వచ్చినారు. చూసిరు కదా ఎంత తక్లీఫ్ కొద్దీ తిరుపతి దర్శనం అయిందో. కానీ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతున్నా, వెంకటేశ్వర స్వామి నాకేం కావాలో ఎప్పుడు కావాలో నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడని మాత్రం 100% నమ్ముతున్నాను. ఈ 7 శనివారాల పూజతోని అండ్ ఈరోజు నాకైన దర్శనంతోని. సుప్రభాత సేవ టైంకి పోయినా సుప్రభాత సేవ అంతసేపు అక్కడే ఉండి, అంతసేపు కాకపోయినా ఒక 10 నిమిషాలు అక్కడే ఉండి దేవుణ్ణి తనివి తీర చూసుకునే భాగ్యం కలిగించిండు. సో అంతే, నన్ను కష్టపెట్టినా సరే ది బెస్ట్ ఇస్తాడన్న నమ్మకం అయితే నాకు వచ్చింది. అండ్ మీ దాంట్లో మస్తు మంది 7 శనివారాల వ్రతం డీటెయిల్గా చెప్పమని చెప్తున్నారు. 100% ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే ఉండబోతుంది. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.